Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos kosam thanks for your support. 3, 2, 1. దురాశ దుఃఖానికి చేటు. మోరల్ స్టోరీస్ ఇన్ తెలుగు. పడుకునే టైంలో పిల్లలకి మంచి నీతి కథలు, మోరల్ స్టోరీస్ చెప్పి వాళ్ళు ఎలా ఉండాలి, ఏ పని చేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఈ బెడ్ టైమ్ స్టోరీస్లో తెలుసుకుందాం. ఓకే, సో ఇవాల్టి కథ దురాశ దుఃఖానికి చేటు. అది ఎలాగో ఒకసారి కనుక్కుందాం. ఓకేనా? ఓకే. ఒక్కసారి ఒక దట్టమైన అరణ్యం గుండా ఒక బ్రాహ్మణుడు ప్రయాణిస్తున్నాడు. ఓయి బ్రహ్మోత్తమ అన్న పిలుపు వినపడింది. ఆ పిలుపు వచ్చిన వైపు చూశాడు బ్రాహ్మణుడు. అక్కడ ఒక చెరువుగట్టు మీద ఒక ముసలి పులి నిలబడి ఉంది. ఆ పులిని చూడగానే బ్రాహ్మణుడిపై ప్రాణాలు పైనే పోయాయి. బ్రాహ్మణుడికి, భయపడకు, నేను నిన్ను చంపను. నా దగ్గర ఒక బంగారు కనకం ఉంది, దానిని నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను, రా తీసుకో అంది పులి. బంగారు కంకణాన్ని చూడగానే బ్రాహ్మణుడికి ఆశ కలిగింది. నువ్వు క్రూరముగానివి, నిన్ను నేను ఎలా నమ్ముతాను అని అన్నాడు. అయ్యా, మీరు నన్ను నమ్మవచ్చు, ఎందుకంటే నేను మునుపటి క్రూర జంతువుని కాను. వయసులో ఉండగా నేను చాలా పాపాలు చేశాను, ఎన్నో జంతువులను పొట్టన పెట్టుకున్నాను. ఒక ఋషి నా పాపాలు పోవాలంటే ఇకనైనా మంచి కార్యాలు చేస్తూ జీవించమని చెప్పాడు. జీవహింస మాని సన్మార్గంలో నడుస్తున్నాను. చాలా రోజుల నుండి నా దగ్గర ఈ బంగారు కంకణం ఉంది. దీన్ని మా జంతువులు ఏం చేసుకుంటాయి చెప్పు? అందుకే ఎవరైనా మానవుడు కనిపిస్తే ఇది ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో అని చెప్పింది పులి. పులి మాటలు నమ్మి ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశగా చెరువులో స్నానం చేయటానికి దిగాడు. చెరువులో దిగగానే అందులోని బురదలో కూరుకుపోయాడు. అయ్యో, బురదలో కూరుకుపోయావా? భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అంటూ పులి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి అతన్ని చంపి తినేసింది. అంటే నీతేంటి? ఊరికే వస్తుందని ఎక్కువ ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం అత్యాశకి వెళ్ళకూడదు. క్రూరమృగం అనగానే మనం దాన్ని ఎలాగా మనం ప్రవర్తించాలో అలాగే ఉండాలి, కానీ మనం అత్యాశకి వెళ్ళి అలాంటి పనులు చేసి మనం ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. సో ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలి? ఒక క్రూర మృగాన్ని ఎప్పుడు కానీ మనం నమ్మకూడదు. ఆశకి అంతనేది ఉండదు, కానీ ఎక్కువ ఆశ పడితే మనకు లాస్ట్కి దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ అలా చేయకూడదు. అంటే బ్రాహ్మణుడు ఏమైంది? ఆ కంకణం కోసం ఆశపడి పులి చెప్పినట్టు చెరువులో దూకాడు. అందులో బురద ఉండడం వల్ల ఆయన లోపలికి కూరుకుపోయాడు, అంటే బయటికి రాలేడు. అప్పుడు పులి ఈజీగా తనని తినేయగలిగింది, చంపేసి. సో ఎప్పుడు కానీ క్రూర మృగాలు చెప్పే వాటివి కానీ మనుషులు ఆశ పెట్టి చూపించే వాటి మీద కానీ మనం ఎక్కువ ఆశపడకూడదు. సో మనకున్న దానితో మనం తృప్తి పడాలి. ఓకేనా పిల్లలు? Yes, boss. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ subscribe, like, share and click on bell icon for more kids Bedtime stories. yes, thanks for watching.